హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం నాసిక్కి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సినార్ గ్రామంలోని గోండేశ్వర్ మహాదేవ్ మందిర్ గురించి చెప్పుకుందాం. ఈ టెంపుల్ సుమారు 12th సెంచరీలో కట్టించారు అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే సుమారు 1000 years బ్యాక్ అన్నమాట. ఈ టెంపుల్కి చేరుకోవాలి అంటే మనకి నాసిక్ నుంచి సినార్ బస్ స్టాండ్ వరకు చాలా బస్సెస్ అవైలబుల్గానే ఉంటాయి. అండ్ అక్కడకి చేరుకోవచ్చు. అలాగే సుమారు ఒక 1 hour దాకా పడుతుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 9కి ఓపెన్ అయ్యి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. మేమైతే మా ఓన్ వెహికల్లో వెళ్ళాము. ఇక టెంపుల్ గురించి చెప్పాలి అంటే ఈ టెంపుల్ నగర స్టైల్లో కట్టారు. ఈ స్టైల్లో టెంపుల్స్ మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాము. ఇక ఈ టెంపుల్ ప్లానింగ్ విషయానికి వస్తే ఈ టెంపుల్ పంచాయత్ స్టైల్లో కనిపిస్తోంది. పంచాయత్ అంటే మధ్య భాగంలో శివ టెంపుల్ అండ్ 4 sides యాక్సెస్లో విఘ్నేశ్వరుడు, పార్వతి, విష్ణుమూర్తి అండ్ సూర్య స్వామి కనిపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే మెయిన్గా సెప్టెంబర్ మాసంలో డైరెక్ట్ సన్ రేస్ శివాలయంలోకి పడతాయి అని ఇక్కడ ఊరి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ రోజు చిన్న ఫెస్టివల్ కూడా జరుపుకుంటారు అని చెప్పి మాకు ఇక్కడ గ్రామస్తులు చెప్పారు. ఈ టెంపుల్లోని కార్వింగ్స్ అన్నీ రామాయణంలోని యుద్ధ సన్నివేశాలు అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ టెంపుల్లో గర్భగుడికి ముందు కూర్మావతారంలో విష్ణుమూర్తి దర్శనమిస్తారు. మహాదేవుని దర్శనానంతరం తూర్పు దిక్కున మనకి నంది దర్శనమిస్తారు. అలానే ఈ గుడికి ముందు సౌత్, ఈస్ట్ అండ్ నార్త్ ఎంట్రీస్ ఈ టెంపుల్కి ఉన్నాయి అని కూడా చెప్తారు. కొన్ని కథల ప్రకారం ఇక్కడ సౌత్ సైడ్ మనకి చిన్న లేక్ ఉంటుంది. ఆ లేక్ నుంచి రాతి కట్టడాలు, రాతి అంతా కూడా సేకరించి ఈ టెంపుల్ నిర్మించారనేది, ఆ లేక్ అందుకే అలా ఫామ్ అయింది అని కూడా ఇక్కడ ఊరి వాళ్ళు చెప్తున్నారు. ఇక శివుని దర్శనం తర్వాత మనం 4 దిక్కులా ఉన్న 4 టెంపుల్స్ని దర్శనం చేసుకుని ఇక చుట్టుపక్కల ఉన్న ప్రాంగణం చూడడానికి మేము బయలుదేరాము. ఇక గుడిలో దర్శనానంతరం కాస్త ఫోటో సెషన్స్ చేసుకున్నాము. ఈ టెంపుల్ స్కేల్ కానీ హైట్ కానీ చూస్తే చాలా పర్ఫెక్ట్ ప్రొపోర్షన్గా అనిపిస్తుంది. ఈ గుడి ప్లింత్ కూడా సుమారు 6 feet వరకు అనిపించింది. అలా మన ఈ గోండేశ్వర్ ట్రిప్ ఫినిష్ అయింది అని అనుకోకండి, ఆగండి, ఈ వీడియో ఇంకా అవ్వలేదు, చాలా ఉంది. మాకు అక్కడ లోకలైట్స్ దగ్గరలో ఇంకా సైట్ సీయింగ్ ఉంది అంటే వెళ్ళాం. అదేంటో తెలుసా? విండ్ మిల్స్ అండి. విండ్ మిల్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా కనిపిస్తాయి. 1 కాదు 2 కాదు, సుజ్లాన్ వారి విండ్ మిల్స్ మాకు చాలా కనిపించాయి. చాలా అంటే చాలా పెద్ద సైజులో ఈ విండ్ మిల్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. ఇలా మా ట్రిప్ మేము ముగించుకొని మేము ఇక నాసిక్ చేరుకోవడం స్టార్ట్ చేసాం.
మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.